హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు? ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మార్నింగ్ లేచి ముగ్గులు ఇలా నేను ఇంటి ముందు ఇలా తామర ముగ్గు వేసుకున్నాను. నేను ఎలా చేశాను అనేది వీడియో మొత్తం చూడండి. ఇలా ముందు పసుపు రాసి గడపకి బియ్యం పిండితో ముగ్గు వేసాను. తర్వాత నేను పులిహోర చేశానండి. ఇది మనకి రొటీన్ కదా, చూపించడం ఎందుకనేసి చేశాక చూపిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సేమియా చేశానండి, పాయసము ఒక 3 ఐటమ్స్ చేశాను. సేమియా కూడా మామూలుగా నేను చూపించాను, జీడిపప్పు వేసి నెయ్యి వేసి ముందు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అండి, అవి కిస్మిస్ వేసాను. అలాగే మా ఫ్లోర్ ఫ్రెండ్స్ అందరూ దేవతను వరలక్ష్మి వ్రతం చేసుకున్నారండి. ఆ వీడియో కూడా తీశాను. వీడియో మొత్తం చూడండి, ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సేమ్యా వేసి ముందు మనం ఇలా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. చాలామంది మనం ఇది వేయించుకోకుండా కూడా చేస్తారు, అలా బాగుండదు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది అనమాట. తర్వాత పంచదార వేసాము. ఒకే చేతితో తీస్తానండి, అందుకోసం కొంచెం ప్రాబ్లం అయింది. నెక్స్ట్ మిల్క్ పచ్చివే వేస్తానండి నేను. ఇలా పచ్చి వేసాక పాలు మరిగించుకోవాలి. మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడరు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇలాచీ వేస్తే. నాకైతే చాలా ఇష్టం అండి ఇలాచీ. ప్రతి దాంట్లో ఇలాచీ నేను వేస్తాను స్వీట్లో. పులిహోర అలాగే సేమ్యా, ఇంకోటి వచ్చేసి మనకి పల్లీలు. ఇవి పల్లీలు ఇలా వేయించుకొని నేను పౌడర్, బెల్లము, అలాగే పుట్నాలండి, పుట్నాలు వేసి ఉంటాయి కదా, పుట్నాల పప్పు అంటారు. ఈ 3 కలుపుకొని మిక్సీకి వేసుకున్నాను. అలాగే గోధుమ పిండి అండి, ఇది గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా వేసుకోవచ్చు. సారీ, ఇది మైదా పిండి కలిపాను. ఇలాచీ పౌడరు కలుపుకోవాలండి. దీంట్లో ఇలా బెల్లం మనకి మిక్సీకి వేస్తే ఇలా మనకి ఇలా వస్తుందండి. బెల్లము, పుట్నాలు, పల్లీలు ఈ 3 కలిపి ఇది ఒక స్వీట్ లాగా చేశాను నేను. ఇది చాలా బాగుంటుందండి. ఇలా మనం ఉండల్లాగా చేసుకొని మనకి మైదా పిండి కలుపుకున్నాం కదండి, దాంట్లో మనము ఇలా కలుపుకొని చపాతీ లాగా బూరెల టైప్ చేశానండి. ఇలా మధ్యలో పెట్టి మనకి ఒక స్వీట్ అవుతుంది అనేసి ఆయిల్ డీప్ ఫ్రైలో మనం వేయించుకోవాలి దీన్ని. ఇలా ఇది నేను నైవేద్యం లాగా పెట్టానండి. మీరు ఈ నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఇలా చేసుకొని మీరు కూడా నైవేద్యం పెట్టుకోండి ఫ్రెండ్స్. అలా గట్టి ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఊడిపోకుండా ఉంటుందన్నమాట ఆయిల్లో. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు మనం ఈ చేసుకున్న స్వీట్ బూరెలు వేసుకుందాము. గోల్డెన్ కలర్ వచ్చేవరకు చూసారా ఫ్రెండ్స్, మనము ఇవి ఆయిల్లో డీప్ ఫ్రై ఇలా చేసుకోవాలి. గోల్డెన్ రంగు వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మనకి మామూలుగా పూర్ణాలు, బొబ్బట్లు ఇలా చేస్తారు కదండి, ఆయిల్లో డీప్ ఫ్రై మనకు తెలిసి ఉంటుంది. గోల్డెన్ రంగు వచ్చే వరకు మనం ఇలా వేయించుకోవాలి. నేను 3 ఐటమ్స్ చేశానండి. 2 ఐటమ్స్ ఏమో ఫ్రూట్స్ పెట్టాను. వరలక్ష్మి వ్రతం అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది కదా, ఇష్టంగా చేసుకుంటారు కదా, ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన పండుగ. నేను మామూలు పూజ చేస్తానండి. చాలామంది కలశము అలాగే అన్నీ పెట్టి దేవతను అలంకరించి చేస్తారు. నేను మామూలు పూజ చేస్తాను.
సరే ఫ్రెండ్స్, గోల్డెన్ రంగు వచ్చేసాయి మనకి ఇప్పుడు ఇవి. ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇవి రెడీ అయిపోయండి. టేస్ట్ చాలా బాగుంది, మీరు కూడా చేసుకొని తినండి. మనం ఇలా ప్లేన్ లడ్డూలు కూడా తినొచ్చండి. నేను సపరేట్గా లక్ష్మీదేవిని, వెంకటేశ్వర స్వామి అలాగే ఈ ఈ 2 ఫోటోలని నేను సపరేట్ పెట్టానండి. అన్నిలా సెట్ చేసి పెట్టాను. నైవేద్యాలన్నీ ముందు చేశాను కదండి, అవి పెట్టేశాను. నెక్స్ట్ తామర ఒత్తులు చేస్తున్నానండి నేను. తామర ఒత్తులు మనకు లక్ష్మీదేవి పెడితే చాలా మంచిదని చెప్పి నేను నా వీడియోలో పెట్టాను కదండి. నేను తామర ఒత్తులు చేస్తున్నాను. సేమ్యా పులిహోర బూరెలు చేశాను కదండి. అలాగే బనానా, దానిమ్మ మొత్తం 5 ఐటమ్స్ పెట్టాను. అలాగే నేను లాస్ట్ వీక్ చైన్ చూపించాను కదండి, నల్లపూసల చైను. అది నేను దేవతకి పెట్టేశాను అన్నమాట. ఆర్ఎస్లో తీసుకున్నా అని చెప్పాను కదండి, స్కీమ్ పెట్టి అది నేను దేవతకి ఈరోజు పెట్టేశాను. చీర, గాజులు, బ్లౌజ్ పీసు, ఆకు ఒక్కన్ని నేను దేవతకి సమర్పించాను. ఇలా నేను ముందు డెకరేషన్ ఫ్లవర్స్తో చేసి దీపాలు ఇలా పెట్టేస్తానండి. తామర ఒత్తులు చూసారు కదండి, అవి 2 నేను వెంకటేశ్వర స్వామి అలాగే లక్ష్మీదేవి ముందు పెట్టాను. నేను ఇప్పుడు అందరికీ మంచి జరగాలని మొక్కుకుంటున్నానండి. అలాగే నాకు కూడా మంచి జరగాలని కోరుకున్నాను. లక్ష్మీదేవి అందరికీ వరాలు ఇవ్వాలనేసి మొక్కుకున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా నేను డెకరేషన్ చేసుకున్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందనేది. ఇక్కడ వచ్చేసి నేను ఏనుగు బొమ్మలు కూడా పెట్టానండి. లక్ష్మీదేవి చిన్న విగ్రహం ఉంది నాకు, కుబేర స్వామి అలాగే వినాయకుడు 2 కలిపి పక్క పక్కనే పెట్టాను అన్నమాట. లక్ష్మీదేవి పక్కన ఎప్పుడు వినాయకుడు అలాగే కుబేర స్వామి ఉండాలి కదా, అందుకోసం నేను పెట్టానండి. ఇక్కడ ఆవు బొమ్మ కూడా, నేను దీనికి కూడా పూజ చేస్తానండి. ఆవు బొమ్మ ఉంటే ఇంట్లో చాలా మంచిదనేసి పెట్టుకున్నాను. ఇలా ఫ్లవర్స్తో మనం డెకరేట్ చేసి పెడితే నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలా చేస్తే నాకు కొంచెం చాలా మంచిగా అనిపిస్తుంది. మీరే ఎలా చేసుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకున్నారనేది. చాలామంది కలశం పెట్టి చేస్తారు కదండి. నేను మామూలుగా ఇలా పూజ చేసి సారీ ప్రతి ఇయర్ పెడతానండి. నేను సారీ, చీర, బ్లౌజ్ పీసు, గాజులు, ఆకు ఒక్క ఇలా సమర్పిస్తాను నేను. ఆరతిస్తున్నానండి.
నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను. కొబ్బరికాయ కూడా కొడుతున్నానండి. ఒక్కొక్కరు ఒక రకం పెడతారు కదండి నైవేద్యాలు. నేనైతే 3 ఐటమ్స్ పెట్టాను. అలాగే 2 ఐటమ్స్ వచ్చి ఫ్రూట్స్ పెట్టాను. మొత్తం 5 అనేసి కౌంట్ చేసి. ఇలా తామర ఒత్తులు మనం ప్రతి ఫ్రైడే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తిను ఫ్లోర్ ఫ్రెండ్ అండి నాగేశ్వరి అని. తను చేసుకున్న నేను వరలక్ష్మి వ్రతంది చూపిస్తున్నాను. పూజ రూమ్ అండి. ఈ దేవతని ఇలా గెటప్ చేసి పెట్టిందండి గ్రీన్ శారీ కట్టి. ఈ ఫేస్ వచ్చేసి తనే చేసిందండి. మక్కు అని దొరుకుతుందంట. తను ఫేస్ చాలా బాగా చేసిందండి నాగేశ్వరి తన పేరు. ఫ్రూట్స్ నైవేద్యాలు చాలా రకాలు చేసింది. ఇది కూడా మీకు చూపిస్తున్నాను. మా ఫ్లోర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరి నేను వీడియోలు ఇలా చిన్న వీడియో తీసి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది కదా. ఈ దేవత నాకైతే చాలా నచ్చింది. చాలా డెకరేషన్ చాలా బాగా చేసిందండి. ఫేస్ తనే చేసింది. అసలు చాలా బాగా వచ్చింది. ఆ కళ్ళు అలాగే నోసు ఐబ్రోస్ చాలా చక్కగా చేసిందండి. మక్కు దొరుకుతుందంట. అది నేను ఫస్ట్ టైం విన్నాను. తనే తయారు చేసింది అనమాట. ఫేసు చాలా బాగా చేసిందండి. చూసారు కదా. ఇలా తను మొత్తం నైవేద్యాలు ఇలా పెట్టుకొని వ్రతం చేసుకుందండి. ప్రతి ఇయర్ చేస్తుందంట. అలాగే నేను కూడా మొక్కుతున్నాను. నాకు చాలా నచ్చిందండి దేవత. బ్లౌజ్ కూడా తనే కుట్టిందనమాట. చూసారు ఫ్రెండ్స్ చాలా బాగుంది కదా. నాకైతే నచ్చిందండి. దేవత గెటప్ ఇలా చాలా బాగా చేసింది. నైవేద్యాలు చాలా వెరైటీలు చేసిందండి. కలశం పెట్టి అలాగే దేవతను అలంకరించి అలా చీర చాలా బాగా కట్టింది కదా. తను ప్రతి ఇయర్ ఇలాగే చేస్తుందంటండి. చాలా బాగా చేసింది. ఫస్ట్ టైం చూసాను కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ఫ్రెండ్ అండి, ఫ్లోర్ ఫ్రెండే. తిను కూడా భవానీ. వీళ్ళు కూడా వ్రతం చేయించుకున్నారు. నేను ఆ వీడియో కూడా చూపిస్తున్నాను. ఈ దేవత కూడా చాలా బాగా అలంకరించిందండి లక్ష్మీదేవిని. వీళ్ళు వచ్చేసి వ్రతం ఇలా పూజ చేయించుకున్నారండి పంతుల్ని పిలిపించి. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈ అలంకరణ చాలా బాగా చేసిందండి. తిన పేరు భవానీ అండి. కలశం పెట్టి మొత్తం ఇలా దేవత రెడీమేడ్ ఆలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి. పసిపాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి. కుంకుమ చందన లీపికములతో కుంకుమ చందన లీపికలతో పాలవెల్లి కట్టిన వేదికపై కాని అందులో గల్లు గల్లు మరి రావే తల్లి మహాలక్ష్మి. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. నెక్స్ట్ వచ్చేసి నవీన అండి. తిన పేరు ఫ్రెండ్, ఫ్లోర్ ఫ్రెండే. తిను కూడా చాలా బాగా చేసింది. విగ్రహాన్ని బాగా రెడీ చేసిందండి. చాలా బాగున్నాయి ఫ్లవర్స్. పక్కనే తులసి కోట అండి. ఫేస్ చూడండి. ఇది బెంగళూరు నుండి ఇక్కడ తెప్పించారండి. చాలా బాగుంది. పక్కన దీపాలు అలాగే కలశంకి కూడా పూజ చేశారు. వీళ్ళు పూజ చేయించుకున్నారంటే ఈ వీడియో కూడా మీకు చూపిస్తున్నాను. ఎవరు ఎలా చేసుకున్నారు
ఫ్రెండ్స్. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందని మీరు కామెంట్ చేసి చెప్పండి. ఎక్కడ కొంటారండి? నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, పూజలు చూసాను కానీ ఇలా. ఇది వచ్చేసి లక్ష్మి అండి, ఫ్లోర్ ఫ్రెండ్. తిను కూడా మామూలుగా నాలాగే చేసుకుందనమాట. చీర, గాజులు, పసుపు కుంకుమ పెట్టేసి వీళ్ళది కూడా నేను వీడియో చూపిస్తున్నాను. ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసి పెట్టేసిందండి నైవేద్యాలు. ఒకటి ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కదండి, అందుకు నేను చూపిస్తున్నాను. లాస్ట్లో నేను ఫొటోస్ కూడా చూపిస్తున్నానండి ఒక్కొక్కటి. థ్యాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.